హలో బెస్టీస్, మీలో ఎంతమంది గోదావరి రాగానే అందులో కాయిన్స్ వేస్తారు? ఇంతకీ ఆ కాయిన్స్ ఎందుకు వేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మర్చిపోయాను, అక్షయ తృతీయ కూడా వస్తుంది కదా. మీలో ఎంతమంది గోల్డ్ సేవింగ్ టిప్స్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు? గోల్డ్ అనేది మన ఫినాన్షియల్ స్టేటస్ని చూపించుకోవడానికే కాదండి, ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నా, మనకి ఫినాన్షియల్గా ఏదైనా నీడ్ ఉన్నా కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు వచ్చే దాంట్లో ఎంతో కొంత సేవ్ చేస్తూ 1 గ్రామ్ గోల్డ్ అయినా కొనడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇయర్కి నేను ఇంత గోల్డ్ కొనాలి అని అయితే పెట్టుకోండి. మన దగ్గర మనీ రూపంలో ఉంటే ఖర్చు అయిపోతుంది అలా అనుకుంటే, మీకు నమ్మకమైన గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతి గోల్డ్ షాప్ ఏదో ఒక స్కీమ్స్ అయితే పెడుతూ ఉన్నాయి. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలరో అనేది చూసుకొని అంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతూ ఉండండి. ఒకేసారి కొనలేకపోయినా ఇలా ఇయర్కి ఇంత అని చెప్పి అలా స్కీమ్స్ ద్వారా అయితే కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్. హలో బెస్టీస్, మీలో ఎంతమంది గోదావరి రాగానే అందులో కాయిన్స్ వేస్తారు? ఇంతకీ ఆ కాయిన్స్ ఎందుకు వేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మర్చిపోయాను,